శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నటువంటి పాండవులు మామగారిల్లైనటువంటి ద్రుపదుడి అంతఃపురంలోనే ఉన్నారు. ఎందుచేత అంటే ఇంకా వారు హస్తినాపురానికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం అప్పటికి సుగమం కాలేదు. ద్రుపద మహారాజు అల్లుళ్ళు 5గురికి విడివిడిగా కానుకలు ఇచ్చాడు. పెద్ద పెద్ద బంగారు పీటలు, ఆభరణాలు, ఏనుగులు, కాంభోజి జాతికి చెందినటువంటి గుర్రాలు, ఒక్కొక్కరికి 100 చొప్పున రథాలు, మీలి వస్త్రములు, 10,000 మంది దాసదాసీ జనాన్ని, ఒక్కొక్కరికి 1,00,000 పాడియావుల్ని ద్రౌపదీదేవి సేవ చెయ్యడం కోసమని చెప్పి దాసదాసీ జనాన్ని ఇంతమందిని కానుకగా ఇచ్చాడు. వాళ్ళు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలోనే చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు అన్న మాట నేను అన్నప్పుడు క్లేశం ఎవరి వైపు నుంచి ఉంటుంది అంటే ద్రౌపదీదేవి వైపు నుంచి ఉంటుంది. ఎందుకంటే ఒక భార్య 5గురు పతులను అనుగమించాలి. ఎక్కడో ఒక ఆయన అన్నాడు, ఒక్క భార్య ఒక భర్తతో జీవితాన్ని గడపడమే శతావధానము అని. అలాంటిది 5గురి పతుల్ని అనుసరించడము అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. కాబట్టి 5గురు పతుల్ని ఆవిడ అనుసరించింది. ఎలా అనుసరించింది అంటే మీరు కొంచెం విశాల హృదయంతో ఆలోచించగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. అసలు అన్నదమ్ములు ఇంతమంది 5గురు ఇంతకాలం ఇంత కలిసికట్టుగా ఉన్న వాళ్ళ మధ్య భేదం రావడానికి కారణము అంటూ ఏమైనా ఇవాళ ఏర్పడితే ద్రౌపదీదేవియే కావాలి. 5గురి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి చాలా బలమైనటువంటి కారణంగా ఆవిడ తయారవచ్చు. కానీ ఆవిడ ఎంత జాగ్రత్తగా 5గురిని అనుగమించింది అంటే చతురదధివలయ నిఖిలక్షితితల సామ్రాజ్య లక్ష్మికి నిమూలంబై సతి యాజ్ఞసేని పతులకు అతిముదమునరించే తుల్యమగు శుశ్రూషన్. చాలా గొప్ప పద్యాన్ని ఇచ్చారు నన్నయ్య గారు ఇక్కడ. చతురుదధి వలయ ఇఖిల క్షితి తల సామ్రాజ్య లక్ష్మికిని మూలంబై. 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం అంతా ఏదుందో, చతుస్సాగర పర్యంతం అని కదా అంటాం. 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంతటినీ కూడా పరిపాలించడానికి కావలసినటువంటి అర్హత పొందడానికి యోగ్యమైన వారిగా పాండవులు ఉండేటట్టుగా ఆమె వారిని అనుగమించినది. ఏమిటా మాటకు అర్థం?
వాళ్ళు 4 సముద్రాల మధ్యలో ఉండేటటువంటి భూమినంత గొప్ప యోగ్యత పొందడానికి ఆవిడ వారిని అనుగమించడమే కారణమైనది అన్నారు. లక్ష్మీదేవి ఒక ఇంట ఉండాలా, ఒక ఇంట ఉండకూడదా అని ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అని అడిగారు. అడిగితే దంపతుల మధ్య కలహాలు లేకుండా ఒండరులు పరమప్రీతితో చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆడపిల్లని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురారు, పెళ్లి కొడుకు నడిచొస్తాడు, పెళ్లి కూతురు నడిచిరాదు. ఎందుకు నడిచిరాదు అంటే ఆమెని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపగా తీసుకొస్తారు. అందుకే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పద్మంలో కూర్చుని వచ్చేటటువంటి లక్ష్మీ స్వరూప అయినటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. కాబట్టి ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమె లక్ష్మిగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెని లక్ష్మిగా చూసుకోవలసినటువంటి కర్తవ్యం కూడా భర్త మీదే ఉంటుంది. ఆవిడ నిష్కారణంగా ఏడిచింది అనుకోండి, ఆవిడ నిష్కారణంగా ఏడవడము అంటే ఆవిడ ఏడవలసినటువంటి పరిస్థితిని భర్త కల్పించాడనుకోండి, ఆయన ఇతపూర్వం ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ ఐశ్వర్యము క్షీణించిపోతుంది. భార్య బహు సంతోషాన్ని పొందిందనుకోండి, ఆమె ఎక్కడ సంతోషాన్ని పొందుతుందో అదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దంపతుల మధ్య ఐకమత్యము, దంపతుల మధ్య మనసులు ఏకీకృతమవడము అన్నదానికే శాస్త్రంలో అంత ప్రాధాన్యత. సుముహూర్తాన్ని లెక్క కట్టినప్పుడు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం యథార్థానికి సుముహూర్తం కాదు. సుముహూర్తం దేనికి అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకునేది ముహూర్తం. అలా చూసుకోవడానికి అడ్డంగా తెరపడతారు. ఆ తెర దించేసినటువంటి ఉత్తర క్షణంలో వాళ్ళు చెయ్యవలసిందేవి అంటే వాళ్ళు ఇంకొక వైపుకి చూడకూడదు, వీడియోలో పడే ప్రయత్నం చేయకూడదు, ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అదే శుభముహూర్తం. వాళ్ళు ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకొకరు అనురాగపూరితంగా చూసుకున్నటువంటి దృక్కుల యొక్క కారణం చేత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది. అందుకే మీరు చూడండి, అంతకు ముందు కలిసి రానటువంటి పురుషుడికి భార్య వచ్చాక కలిసి వస్తుంది ఒక్కొక్క చోట. కొంతమంది చెప్తూ ఉంటారు, నాదేమీ లేదండి, ఇదంతా ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత వైభవాన్ని పొందాను అంటాడు. ఆవిడ తీసుకురావచ్చు, కానీ నిలబడడం అన్నది ఎందుకు జరుగుతుందంటే భర్తకి కూడా ఆమె మీద ఆ ప్రేమ ఉండాలి. భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించాలి. వాళ్ళిద్దరూ పైకి శాస్త్ర దృష్టిలో ఒక్కరే, పైకి రెండుగా కనపడతారు కానీ ఒక్కటిగానే లెక్క కడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరి మధ్య నుంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. అందుకే దంపతుల మధ్యలోంచి నడిచి కూడా వెళ్ళరు. అంత ప్రీతితో మీరు ఉండాలి, మీ మధ్యలోకి మేము రాం అని. ఎక్కడ భార్య వలన భర్త అంత తృప్తిని పొందుతాడో, ఎక్కడ భర్త వలన భార్య అంత సంతోషాన్ని పొందుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు పాండవులకు కావలసింది ఏమిటి? రాజ్యం కావాలి. ఈ రాజ్యం దేని వల్ల వస్తోంది? ద్రౌపదీదేవి వారిని సంతోషపెట్టిన కారణం చేత, వారు ద్రౌపదీదేవిని సంతోషపెట్టిన కారణం చేత ఒండరులకు అటువంటి ప్రీతి కలిగి అంత సంతోషంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్న కారణం చేత ఆ వైభవం అంతా ఉత్పన్నమైంది తప్ప ఎంత ఐశ్వర్యవంతులు కానివ్వండి, అస్తమానం కీచులాడుకుని అస్తమానం దెబ్బలాడుకున్నారనుకోండి, అటువంటి చోట ఒకవేళ లక్ష్మి ఉన్నా కూడా కొంతకాలమునకు ఆవిడ వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోంచి. అందుకే ఎన్నడూ కూడా ఏదో ప్రణయ కలహం ఉండకపోవడం అనేది ఏ కుటుంబంలోనూ ఉండదు, కానీ తరచుగా దెబ్బలాడుకోవడం, అసలు ఒకరి మీద ఒకరికి ప్రీతి లేకుండా ఉండడం ఎప్పుడూ ఉండకూడదు. అందున 10 మంది ఉన్న చోట ఏమో ఇంట్లో ఏమీ ఎలా ఉండనివ్వండి, మనకు అనవసరమైన విషయం. 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు
తన భార్యని ఎన్నడూ చులకన చేయకూడదు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. నాకు అసలు పెళ్ళి ఇంకా కానీ కొత్తల్లో నాతో ఒక ఆయన అంటుండేవాడు, కోటేశ్వరరావు ఇవాళ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదయ్యా, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. అంటే ఆయన ఏదో తప్పుగా ఉండమని కాదు ఆయన ఉద్దేశ్యం. కానీ పెళ్ళి అయిన తర్వాత నీ భార్య గౌరవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆవిడ తనంత తాను ఎంత గౌరవం సంపాదించుకున్నదైనా నువ్వు ఆవిడ పట్ల సక్రమమైన ప్రవర్తన లేనివాడికి అయితే ఆవిడికి గౌరవం మిగలదు, సానుభూతి మిగులుతుంది. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది దంపతుల్ని చూస్తే స్ఫురణకొస్తాయి. ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, స్వతహాగా ఆవిడ ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంతటి విదుషీమణైనా కావచ్చు, భర్త యొక్క అనురాగమును ఆవిడ పొందకపోతే లోకం వెంటనే వెనకాతలు ఏమిటంటుందో తెలుసా అండి? ఏమిటో పాపం అంత గొప్ప ఆవిడే కానండి, ఆ భర్త ఆవిడ్ని సరిగ్గా చూడడు అంటారు, వెంటనే అంటారంతే, సానుభూతి మిగులుతుంది. భర్త ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య చేత ఈసడింపబడ్డాడనుకోండి, ఆయన కీర్తి నశించిపోతుంది. 10 మంది మధ్యలో భార్య ఈయనకేం తెలుసండి వెర్రాడు అందనుకోండి, అదే పనిగా మాట్లాడడం ఆవిడికి అలవాటు అనుకోండి, భర్తని తృణీకరించి మాట్లాడడం. భర్త స్వయంగా కీర్తి తెచ్చుకున్నవాడైనా ఆయన కీర్తి నిలబడదు, పెద్దలు ఇష్టపడరు. అటువంటి దంపతులతో ఎక్కువ కాలం కలిసి ఉండడం కొంచెం కష్టంగా ఉంటుంది కూడా. ఎందుకంటే అది కొంచెం శాస్త్రమునందు ప్రవేశం ఉన్నవారికి అటువంటి మాటలు తరచు వినడం అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి భర్తని తిరస్కరించి ప్రవర్తించడము మంచిది కాదు. భార్య సానుభూతి పొందేటట్టుగా తను ప్రవర్తన కలిగి ఉండకూడదు. ఆయన నాతో ఆ రోజుల్లో అన్నమాట, నీ భార్య గౌరవం నీ వలన ఉంటుంది, నీ బిడ్డల గౌరవం నీ వలన ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు పెంచుకోవలసింది ఏది అంటే నీకు బిడ్డలము అని నువ్వు ఇచ్చిన పునాది మీద వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోవాలి. నువ్వు ఇచ్చే ఐశ్వర్యం అంటూ ఏమైనా ఉంటే కోటేశ్వరరావు బాగా గుర్తుపెట్టుకో, నేను ఇల్లు ఇచ్చాను, నేను మేడిచ్చాను, నేను డబ్బు ఇచ్చాను, ఇవి నమ్మద్దు. నీ బిడ్డలకి కోటేశ్వరరావు గారు అబ్బాయి అని ఎక్కడైనా వాడు చెప్పుకుంటే, కోటేశ్వరరావు గారు అబ్బాయా మీరు రండి లోపలికి అని నిన్ను ఎరిగిన వాళ్ళు అంటారా? అలా నీ బిడ్డల్ని వాళ్ళు అనగలిగితే అది నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యం. నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని అనగానే కోటేశ్వరరావు గారు అబ్బాయా ఉండండి మేమే బయటకు వస్తాం అన్నాడు అనుకో, నువ్వు అతనికి పెద్ద అప్పిచ్చినట్టు. కాబట్టి నీ ప్రవర్తన నీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రవర్తన నీ కుటుంబం సిగ్గుపడేటట్టు, నీ భార్య సానుభూతి పొందేటట్టు చేస్తుంది. కాబట్టి మనిషి వివాహానికి ముందరే కొంత సంస్కారాన్ని పొందవలసి ఉంటుందయా. అది అర్థం కాకుండా పెళ్లి చేసుకోవడం అంత తప్పు పని ఇంకోట్లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి పురుషుడు. ఇది అర్థం చేసుకున్న తర్వాతనే కుటుంబానికి గౌరవం తేవలసి ఉంటుంది అని నాతో ఒక ఆయన ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు నాకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. కాబట్టి నన్నయ్య గారు చెప్పారు అంటే ఎంత లోతు ఆలోచించి ఆయన ఈ మాట అన్నారు అన్నది మనం స్వీకరించవలసి ఉంటుంది. ఎప్పుడో భారతం ద్రౌపదీదేవి 5 పతుల్ని అనుగమించడం అంటే మాటలు కాదండి. 5 పతుల్ని అనుగమించింది, అత్తగారి యొక్క కితాబు అంతగా పొందింది. అసలు మీకు నేను ఒక మాట చెప్పవలసి వస్తే, ద్రౌపదీదేవి యొక్క నడవడి చేత మిగిలిన కోడళ్ళెవరికీ పేరు ప్రఖ్యాతులే లేవు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు నా ఉద్దేశ్యం, కానీ ఆమె గొప్పతనం అటువంటిది. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఒక ఎనమండుగురో తమ్మండుగురో అన్నదమ్ములు ఉండొచ్చు, అందరికీ భార్యలు ఉండొచ్చు, అందరూ అన్నదమ్ములు అందరికీ భార్యలు అయినా ఆ ఇంట కార్యం జరగాలి అంటే ఎవరో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడిదే పెత్తనం అంతా, ఆవిడిదే పెద్దరికం అంతా, ఆవిడిదే గౌరవం అంతా. ఆవిడ లేనినాడు ఆ సభకు రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవర్తన చేత వస్తుంది, నడవడి చేత వస్తుంది. ఆ నడవడి చేత తెచ్చుకోవడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ద్రౌపదీదేవి విషయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆమె భర్తల్ని అలా అనుగమించింది. భర్తలు ఆవిడంటే భయపడ్డారు.
నేను యథార్థం చెప్తున్నా, మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడంటే భర్తలకి 5గురికి భయం. భయం అంటే ఆవిడ దెబ్బలాడుతుందని కాదు, ఆవిడ కీచులాడుతుందని కాదు, ఆవిడ ఏదో దెప్పి పొడుస్తుందని కాదు. అంత గాంభీర్యము, అంత గొప్పతనము, అంత పెద్దరికము, అటువంటి మాట తీరు, అటువంటి నైపుణ్యము కలిగినటువంటి ద్రౌపది యొక్క మనసు కుందిందా మా ఐశ్వర్యములే ఎగిరిపోతాయి. అటువంటి భార్య మనసు కుందితే ఎలా? అంత భయపడేవాళ్ళు భర్తలు కూడా. అంత గౌరవాన్ని తెచ్చుకుంది ఆవిడ. అందుకే మీరు ఎదర చూస్తారు ఆదిపర్వంలో అర్జునుడు సుభద్రని పరిణయం చేసుకున్నాడు. తిన్నగా వెళ్ళాల లోపలికి. అక్కడ ద్రౌపదీదేవి ఉంటుంది. నువ్వు వెడుతూనే ముందు నమస్కారం చెయ్యి, నీకు అక్కగారు ఆవిడ. ముందు ఆవిడ ఆశీర్వచనం పుచ్చుకో. నాతో కలిసి నువ్వు వస్తుండగా చూసి ఆవిడ మనసు కుందకూడదని చెప్పాడు అర్జునుడు. ఎక్కడైనా అంతే, ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. 5గురు పతులు తన మాట కాదనలేనంత గౌరవాన్ని తెచ్చుకుంది. ఆవిడ శాసించలేదు, భయపెట్టలేదు. బాబోయ్ మన్ని ఇంకా దుమ్మెత్తి పోసేస్తుంది అన్న బాధని, అటువంటి స్థితిని ఆవిడ కల్పించలేదు. ఆవిడ ఎంత ప్రేమతో అనుగమించిందంటే అసలు భర్తలు ఆవిడికి తెలియకుండా ఏది చెయ్యడాన్ని ఇష్టపడలేదు. ఆవిడ కరణేషు మంత్రి. కురుక్షేత్ర సంగ్రామం దగ్గర నుంచి ద్రౌపదీదేవి యొక్క ప్రమేయం లేకుండా జరిగినవేవీ లేవు మహాభారతంలో. అంతటి గాంభీర్యమైన వ్యక్తిత్వం ఆవిడది. బేలతనం మీకు ఆవిడలో ఎక్కడా కనపడదు. ఆవిడ గాంభీర్యం వేరు, ఆవిడ నిండుతనం వేరు, ఆవిడ ఆలోచన సరళి వేరు, ఆవిడ యొక్క జీవన విధానం వేరు. అంత గొప్ప తల్లి ద్రౌపదీదేవి. ఆవిడ్ని ఇక్కడ కాదు కానీ అరణ్య పర్వంలో వీళ్ళందరూ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సత్యభామ వచ్చింది ఒకసారి కృష్ణుడితో కలిసి. వచ్చి లోపలికి వెళ్ళి ద్రౌపదీదేవిని ఒక ప్రశ్న వేసింది. నా భర్త కృష్ణ పరమాత్మని కొంగున కట్టి పడేసుకుందామని ప్రయత్నించాను. 16,000 మంది గోపికలు, ఇంకో 7గురు భార్యలతోటి ఉండడంలో ఆయన ఎన్నడూ నా మాట విని నాకే కట్టుబడినట్టుగా కనపడలేదు. ఒక్క భర్తనే వశం చేసుకోలేకపోయాను. 5గురు భర్తలు నీకు వశవర్తులయ్యేటట్టు మందు ఏం పెట్టావు నాకు చెప్పు అని అడిగింది. యథార్థంగా ఇది అడిగిందండి. మీరు భారతం చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. ఏ మందు పెట్టావు, లేకపోతే ఏదైనా తైలమర్దనం చేశావా అని అడిగింది. అటువంటి దుష్టాలవాట్లు కూడా ఉన్నాయి లోకంలో కొన్ని చోట్ల. బట్ ఆ తైలాన్ని తల మీద పెడితే వాళ్ళు అటువంటి ఆనుకూల్యతని పొందుతారు. అదొక రకమైనటువంటి ప్రయోగం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అది ఏం చేశావని అడిగింది. అంటే ఆవిడంది, అమ్మా మందులు మాకులు తైలాలు పెడితే భర్త అనుకూలుడవడం మాట దేవుడెరుగు, ఆయన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అటువంటి తప్పుడు పని చేయకూడదు. నేను ఎన్నడూ అసలు భర్తలకి ఇటువంటి మందులు మాకులు తైలాలు ఇలాంటి పనులు నేను చేయలేదు. నేను నా భర్తల పట్ల ఎంత ప్రేమతో ప్రవర్తించానో, నా భర్త నాకు ఎందుకు అనుకూలుడిగా ఉంటాడో నేను ఒకసారి చెప్తాను, నువ్వు విను అని ఆవిడ చెప్పింది. నన్ను మీరు మన్నిస్తే మీకైతే అనుభవంలో లేకపోవచ్చు, కానీ నేను పైకి చెప్పకూడదు, బాగుండదు. ఎందుకంటే ఒక డాక్టర్ని నమ్మి రోగం ఎలా చెప్పుకుంటారో అలా వీడు పెద్ద మనిషి అని నన్ను నమ్మి, నన్ను ఒక తండ్రిగా భావించి, ఒక అన్నగారిగా భావించుకుని ఎందరో ఇంటికొచ్చి వాళ్ళ కష్టసుఖాలు నాకు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని వచ్చిన ఉత్తరాలు కేవలం నా భార్య చదవగానే తర్వాత పొరపాటున మా పిల్లలైనా చదువుతారేమో అని వెంటనే చింపేస్తాను నేను. అంత నమ్మి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నోటితో చెప్పుకోలేక కాగితం మీద రాసి పట్టుకొచ్చి ఇచ్చి, మీరు చదవండి రేపు వస్తాం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్తుంటారు. చాలామంది చిన్న కారణాలకి అనవసరంగా పెళ్ళైన కొత్తల్లో భేషజాలకు పోయి భర్తలకి దూరం అయిపోయి ఒక 7 ఏళ్ళో 8 ఏళ్ళో పోయిన తర్వాత జీవితంలో తాము ఎంత తప్పు చేశామో తెలుసుకుని కుమిలిపోతున్న వాళ్ళు ఎంతమందో తెలుసు నాకు. నేను ఈ మాట అబద్ధం చెప్పట్లేదు, పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్తున్నాను. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వ్యక్తిత్వాన్ని చదివితే అసలు ఒక ఆడది ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక భార్యతో భర్త ఎంత గౌరవంగా ప్రవర్తించాలో ద్రౌపదీదేవితో పాండవులు ప్రవర్తించిన తీరు బట్టి తెలుస్తుంది. అందుకని నన్నయ్య గారు ఈ మాట ఉత్తినే అనలేదు. వాళ్ళు దాంపత్య జీవనం ప్రారంభం చెయ్యగానే ఆవిడికి కితాబ్ వచ్చిందంతే. ఆవిడ పాండవుల ఐశ్వర్యమునకు కారణభూతురాలవుతోంది. ఎటువంటి ఐశ్వర్యం?
4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమికంతటికి వాళ్ళు పరిపాలకులు కాగలిగినటువంటి ఐశ్వర్యమునకు ఆవిడ హేతువు కాబోతోంది. కేవలము భర్తల్ని అనుగమించడం కాదు, అత్తగారెంత ప్రీతి చెందిందో తెలుసా అండి ద్రౌపదీదేవితో. ఆవిడంది ఒక రోజున, కోడలి ఉత్తమ గుణములకెంతయు సంతుష్ట చిత్తయై కుంతిదేవి లలితాంగి హరియందు లక్ష్మిని మరి చంద్రునందు రోహిణి ఇంద్రునందు శచిని అవ్వశిష్టమునీంద్రునందరుంధతీన్ పోలి సుందరి నీ పతులందు ప్రీతి పతిభక్తి యొప్ప అపత్యంబు పడయుము గురు వృద్ధ బాంధవాతుర వశిష్ఠ జనుల అతిథిజనుల సతతంబు పూజింపు అన్నదానమున ధరామరీంద్రవరులదను అఖిల వసుమతీ ప్రజకెల్ల కరుణ కలుగమమ్మ కమలనేత్ర. ఆవిడంది, అమ్మా నీ ఉత్తమమైనటువంటి గుణములకు నేను ఎంతో సంతసిల్లానమ్మా ద్రౌపది. సంతుష్ట చిత్తయైనటువంటి కుంతి ఓ లలితాంగి లక్ష్మి విష్ణువుతో ఎలా కలిసి ఉంటుందో, రోహిణి చంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, శచీదేవి ఇంద్రుడితో ఎలా కలిసి ఉంటుందో, అరుంధతి వశిష్ఠునితో ఎలా కలిసి ఉంటుందో, ఆ దాంపత్యము నిత్యస్మరణీయం ఎలా అయిందో, అలా నువ్వు నీ భర్తలతో సంతోషంగా చక్కగా కాలాన్ని గడిపి నీ భర్తల యొక్క ప్రీతి చేత నువ్వు చక్కటి సంతానాన్ని కను. నువ్వు వచ్చినటువంటి అతిథిజనులకు బ్రాహ్మణులకు నిరంతరము చక్కగా అన్నం పెడుతూ ఉండు. అలాగే ఈ లోకంలో నిర్భాగ్యులైనటువంటి వారు ఎవరున్నా వాళ్ళందరినీ ఆదుకుంటూ ఉండు. అమ్మా ఇంటి గౌరవాన్ని నువ్వు నిలబెడతావు అని నాకు పరిపూర్ణమైన నమ్మకం కలిగింది అని ఎంతో సంతోషపడింది. ఇప్పుడు ఆ కుంతిదేవి అంటుంది, పూని పరాక్రమం బెసగ భూతలనాథుల నూర్చి వీరులై ఈ నవఖండమండిత మహీతల మీలుచు నీ పతుల్ పయోజానన రాజసూయమఖమాదిగా అధ్వర పంక్తి సేయుచో మానుగ పత్ని నీవగుము మనిత ధర్మ విధానయుక్తితోన్. నీ భర్తలు అఖండమైనటువంటి సామ్రాజ్యలక్ష్మిని సంపాదించుకుని వాళ్ళు మహారాజులై చక్రవర్తులై ఉండగా నీవు మహారాజ్ఞివై నీ భర్త రాజసూయాగం చేస్తుంటే అశ్వమేధయాగం చేస్తుంటే పత్ని స్థానంలో నువ్వు కూర్చో. కుంతీదేవి శాసించింది. అందుకే మిగిలిన భార్యలున్నా రాజసూయము మొదలైనటువంటి యాగములను నిర్వహించినప్పుడు ధర్మరాజు గారి పక్కన పట్టమహిషీ స్థానంలో కూర్చున్నది కేవలముగా ద్రౌపదీదేవి మాత్రమే. ఆవిడ జీవితంలో అన్ని కష్టాలు పడింది. అంత ఆకాశమంత ఎత్తుకెళ్ళింది, పాతాళమంత కిందకి పడిపోయింది. ఎప్పుడూ భర్త తీసుకొచ్చి పెట్టి మా నాన్న మా బుజ్జి మా కన్న అని ముద్దులాడుతూ సంతోషంగా ఆవిడికి కావలసిన కోరికలు తీర్చినంత కాలం భర్త వలన చిన్న పొరపాటు ఏదైనా జరగడమో, ఆయన ఏదో జీవితంలో ఒక చిన్న తప్పు పని చేయడమో ఏదో జరిగిందనుకోండి, అంత మాత్రం చేత రాచి రంపాన పెట్టి ఆయన మనశ్శాంతి పాడు చేసిన స్త్రీ భార్య కాదు. శాస్త్రమనందు భార్య శాంతి స్థానము. ఎప్పుడైనా ఆయన 10 మందిలో కుందినప్పుడు, ఎవరో ఆయన తప్పు లేదు, ఆయన మెతక మనిషి సాత్వికుడు, ఆయన అన్నదమ్ములు ఆయన్నో మాట అన్నారు. ఆయన అన్నదమ్ములు ఒక మాట అన్నప్పుడు మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు, మీరు సత్ప్రవర్తనతోనేగా ఉన్నారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు ఈశ్వరుడికి జవాబుదారి, మీరు సంతోషంగా ఉండండి అన్నది భార్య. అంతేకాని రాచి రంపాన పెట్టి మీరు ఇలా ఉంటారు మెతకగా, అందుకే మీ అన్నదమ్ములు అలా ఉంటారు, మీరు తిరగబడి ఎందుకనరు, మీరు వెళ్ళి దెబ్బలాడండి అని రెచ్చగొట్టి ఆయన శాంతి పాడు చేసినది భార్యాస్థానములో కూర్చోవడానికి అర్హురాలు కాదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఎంత డస్సిపోనివ్వండి భర్త, ఆయన శాంతి పొందేది దేనికి అంటే భార్య చిరునవ్వుకే శాంతి పొందుతాడు. భర్త ఆయుర్దాయం పెరిగిన, భర్తకి అకాల మరణం వచ్చిన అందులో సగం కారణం భార్యే. ఆయుర్దాయం ఉన్నవాడు చచ్చిపోతాడు. దేనికో తెలుసా అండి, ఒక్కటే, ఇంటికి వెళ్ళాలంటే భయం, ఆవిడేమంటుందో భయం. ప్రతిదానికి మనశ్శాంతి పాడు చేసే చోట తొందరగా గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు.
గుండెపోటు వచ్చినవాడు కూడా ఆశ్చర్యకరంగా బతుకుతాడు తనని అనుగమించేటటువంటి భార్య అయితే. ఒక మహానుభావుడు లోకంలో చాలా కాలం రామాయణాన్ని ప్రచారం చేసి గృహస్థాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఆదర్శవంతంగా జీవితం గడిపిన ఒక మహాపురుషుడు చాలా కాలం మంచంలో ఉండిపోవలసి వస్తే ఆయన ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటకి నేను తెల్లబోయా. ఆయన గబగబా ఆవిడ తీసుకొచ్చి ఏదో ఇచ్చారు తాగమని. ఆయన అన్నారు, ఇప్పుడు వద్దులేవే తర్వాత తాగుతానన్నారు. అలా అనకండి, ఒక్క 4 గుటకలు గోరువెచ్చగా ఇచ్చాను, తాగేయండి, తాగేసి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడడం మొదలెడితే ఇంకా ఆ రామాయణం భాగవతం ఏదో మాట్లాడతారు, నీరసపడిపోతారు. తాగేసి వెళ్ళిపోండి, చల్లార పెట్టే తెచ్చానండి. నేను అక్కడే ఉన్నాను. ఆయన ఏమన్నారో తెలుసా అండి? 5 ఏళ్ల క్రితం చచ్చిపోదునే, మీ వల్లే బ్రతుకుతున్నాను, ఇంకో 10 ఏళ్ళు బతుకుతానని. అంటే భార్య బ్రతికించుకోగలదు, భార్య చంపేయగలదు. భర్త ఏమీ లేని చోట కూడా భార్యని అపరిమిత సంతోషంతో ఉంచగలడు. అన్నీ ఉన్న భార్య కూడా 10 మంది సానుభూతి పొందేటట్టు భర్త చేయగలడు. కానీ అలా ఉండకుండా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతకడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అలా ఎక్కడ ఉన్నారో అది దాంపత్యం. అలా లేకుండా వాళ్ళకి వాళ్ళు బరువయి అస్తమానం హాస్యం ఆడడానికి ఆ పిచ్చిమొగుడే దొరికి అదేదో చాలా గొప్ప విషయం అనుకుని 10 మందిలో మాట్లాడి అసహ్యింపబడినటువంటి భార్యలు, అటువంటి జీవితాలు. రామచంద్రమూర్తి మాటల్లో చెప్పాలంటే భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియాహ, వాళ్ళు నృశంసలు. కాబట్టి ఎలా ఉండాలో జీవన విధానం, భార్యాభర్త అంటే ఎంత మర్యాదగా ఉండాలో. నాతో ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా జీవితంలో కలెక్టర్ కాలేకపోవచ్చు, ఎస్పీ కాలేకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత 3 తరాల తర్వాత కూడా బలానా వాళ్ళిద్దరిలా బతకండ్రా అని చెప్పించుకోవడానికి దాంపత్యంలో ప్రేమగా బతకడానికి వేరొక అర్హత అక్కర్లా. భర్తగా ఎలా బతకాలో, నీకు భార్యగా ఎలా బతకాలో ఆవిడికి తెలిస్తే చాలయ్యా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను ఆ మాటకి. అద్భుతం కదరా ఈ మాట. సంస్కారానికి సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి భారతంలో ఉన్నటువంటి పద్యాన్ని మీరు యథాతథంగా అది ద్రౌపదీదేవి ఆనాడు చెప్పబడింది, కుంతీదేవి అందని మీరు అనుకోకండి. అది ఎప్పటికీ అన్వయం అవుతుంది. అది ఇతిహాసం అంతే తప్ప ఏదో వేళాపాళా లేక కారణం లేకుండా వ్యాస భగవానుడు ఇచ్చాడని మీరు అనుకోకండి. కాబట్టి అమ్మా, అతిథిజనులను పూజించు, నువ్వు మహారాజ్ఞివై యాగముల యందు కూర్చుని చక్కగా అటువంటి అదృష్టాన్ని పొందు అని కుంతిదేవి అని ఆవిడ్ని ఆశీర్వచనం చేస్తే ఎంతో సంతోషించింది. ఇందీవరలోచన